నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఆదిలోనే వరుస పరాజయాలతో డీలా పడిన భారత జట్టు ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం హరారే వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం భారత తుది జట్టును సిద్ధం చేశారు. సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువ సంచలనాలు, విధ్వంసకర ఆటగాళ్లతో కూడిన సరికొత్త జట్టు మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు వరుసగా 6 టీ20 మ్యాచ్లలో ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ ఘోర పరాజయాల నుంచి కోలుకొని మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. జూలై 26న మూడో వన్డే ముగిసే నాటికి ఈ సిరీస్ను కైవసం చేసుకోవాలనే కసితో ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20 కోసం ప్రకటించిన భారత సంభావ్య జట్టులో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. జింబాబ్వేతో జరగబోయే తొలి పోరులో ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యతను అభిషేక్ శర్మకు అప్పగించనున్నారు. గత 6 ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకంతో 180 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన అభిషేక్ ఈ సిరీస్లో ఎలాగైనా ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు. అతనికి జోడిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆశించిన స్థాయిలో ఆరంభాన్ని అందుకోలేకపోయిన వైభవ్ జింబాబ్వే పిచ్లపై తన బ్యాటింగ్తో చెరగని ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. గత పర్యటనల్లో జట్టుకు దూరమైన విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ మళ్లీ తుది జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇన్నింగ్స్ ముగింపులో వేగంగా పరుగులు రాబట్టేందుకు అతనికి అవకాశం దక్కనుంది. ఇక మూడో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. 4గో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును నడిపించనుండగా 5వ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆల్రౌండర్లుగా శివం దూబే, హర్ష్ దూబే సేవలు అందించనున్నారు. ముఖ్యంగా హర్ష్ దూబేకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకోవాలని చూస్తున్నాడు. భారత బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే స్పిన్ బాధ్యతల్ని రవి బిష్నోయ్, హర్ష్ దూబే పంచుకోనున్నారు. హరారే పిచ్పై వీరిద్దరి స్పిన్ మాయాజాలం కీలకం కానుంది. ఇక వేగవంతమైన బౌలింగ్ కోసం శివం దూబేతో పాటు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ సిద్ధమయ్యారు. ఈ పేస్ త్రయం జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసి తక్కువ పరుగులకే కట్టడి చేస్తుందని యాజమాన్యం నమ్ముతోంది.